సెప్టెంబర్ మాసానికి వచ్చేసాం. కాపు తీస్తున్న మామిడి తోటల్లో కొమ్మ కత్తిరింపులు చేసి ఎరువులు కూడా వేసి ఉన్నారు రైతులు. కానీ కొన్ని తోటల్లో రైతులు కాపు తీసుకున్నాక పూర్తిగా వదిలివేశారు. అలాంటి తోటల్లో తేనె మంచు, ఆకు జల్లెడ పురుగులు కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో తోటలు పుష్పించే సమయం ఆరంభమవుతుంది. కాబట్టి వీటిని సకాలంలో నివారించుకుంటూ మొక్కలకు సరైన పోషకాలు అందించినప్పుడు మాత్రమే తర్వాతి సీజన్లో మంచి దిగుబడితో పాటు నాణ్యమైన కాపును పొందగలం. మామిడిలో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. ఈ మామిడిలో ప్రస్తుతం కోత తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ పాత కొమ్మలు కానివ్వండి, ఎండిపోయిన కొమ్మలు, అలాగే వివిధ చీడపీడలకు కారణమైన పురుగుల అవశేషాలు మనకి చెట్టు మీద ఉండిపోతాయి. ముఖ్యంగా రైతు సోదరులు చూసుకోవాల్సింది ఏంటంటే పంట అయిపోగానే ఈ ఎండిపోయిన కొమ్మలు కానివ్వండి, అధికంగా లోపలికి సూర్యరశ్మి రాకుండా చేసే కొమ్మల్ని కానివ్వండి తొలగించాలి. దీన్ని ప్రూనింగ్ అంటాం. అంటే ఎక్కువ పెరిగిపోయిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ గాలి మరియు వెలుతురు ప్రసరించేలాగా చూసుకోవాలి. ఈ మామిడిలో ఈ కత్తిరింపులు జరిపిన తర్వాత ఆ కత్తిరింపులు చేసిన ప్రదేశాన్ని బోర్డో మిశ్రమం లేదా కాపరాక్సి క్లోరైడ్ మిశ్రమాన్ని పూసినట్లయితే శిలీంధ్రం వల్ల జరిగే నష్టాన్ని నివారించుకోవచ్చు. తదనంతరం మామిడిలో మనం ఎరువుల యాజమాన్యం కూడా సకాలంలో చేసుకోవాలి. మామిడి తోటల వయసును బట్టి ఎరువుల యాజమాన్యం చేసుకోబడుతుంది. మొదటి 4 ఏళ్లలో మనకి ఎలాంటి ఖాతా తీసుకోకుండా ఉన్నట్లయితే మామిడి ఎదుగుదల, అలాగే మామిడి మొక్క పటిష్టత అనేది బాగుంటుంది. దానివల్ల మంచి ఎదుగుదల ఉండి మున్ముందు మంచి ఖాతానిచ్చే ఇది ఉంటుంది. ఎరువులు యాజమాన్యం అనేది మనం 2 దఫాల్లో మనం వేసుకోవాలి. ఒకటి ఆగస్టు నెలలో పాదులు చేసుకుని సరైన మోతాదులో వేసుకోవాలి. అలాగే ఇంకోటి అక్టోబర్ నెలలో మళ్ళీ ఇంకో 2వ దఫా మనం ఎరువులు వేసుకోవాలి. మామిడిలో ప్రధాన సమస్యగా మనం చూసుకున్నట్లయితే ఒకటి ఆకు జల్లెడబట్టే పురుగు, అలాగే కాయ దశలో అయితే పండు ఈగ. ఈ ఆకు జల్లెడబట్టే పురుగులు అనేది ఈ కొమ్మ కత్తిరింపులు సరిగ్గా చేసుకున్నప్పుడు సూర్యరశ్మి లోపలికి వెళ్ళక, గాలి తగలక పురుగులన్నీ కూడా లోపల లార్వాలు జల్లెడ పట్టేస్తాయి. దానివల్ల ఏంటంటే పత్రహారం మొత్తం దెబ్బతిని ఫోటోసింథసిస్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల పూత కాత మీద ప్రభావం చూపుతుంది. దీనికి గాను రైతు సోదరులు ఆ జల్లెడలను ఎప్పటికప్పుడు కర్రతో కానివ్వండి, లేకపోతే CISH లక్నో వాళ్ళు డెవలప్ చేసిన జల్లెడ తీసే పరికరాన్ని ఉపయోగించి ఆ జల్లెడను లాగివేయడం వల్ల మనం నివారించుకోవచ్చు. అలాగే అంతర్వాహిక పురుగు మందుల్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పురుగును నివారించుకోవచ్చు. నవంబర్ నుంచి మనం ఎలాంటి నీటి తడులు ఇవ్వకుండా బెట్ట పరిస్థితులను దానికి తీసుకువచ్చినట్లయితే పూత అనేది సకాలంలో వచ్చి మంచి పూత అనేది వస్తుంది. ఈ పూత అప్పుడు గమనించాల్సింది ఏంటంటే పూత నుంచి మనకు పిందె వచ్చిన సమయంలో ఎలాంటి నీటి తడులు ఇవ్వకూడదు. పూత వచ్చే సమయంలో నీటి తడులు ఇచ్చినట్లయితే మనకి ఫోలియేజ్ అంటే పత్రాలు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీటి తడులు ఇవ్వకుండా బెట్ట పరిస్థితిని తీసుకొచ్చినట్లయితే మంచి పూత కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే కాయ పిందె దశ నుంచి కాయ కాసేంత దశ వరకు మేజర్ ప్రాబ్లం దీంట్లో పండుగ. ఈ పండుగ నివారణకు మనకు పండుగ బుట్టలు, ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అంటాం. ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ని మనం ఎకరానికి ఒక 2 చొప్పున పెట్టుకున్నట్లయితే ఆ పండుగని మనం నివారించుకోవడానికి పండుగ బుట్టలను పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి, అలాగే మంచి నాణ్యమైన పళ్ళను మనం తీసుకోవచ్చు.